హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బేసిక్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. నా యూట్యూబ్ వీడియోస్ 500 వరకు అయినాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫ్లఫీగా వస్తుంది, హెల్తీగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకోండి, ఒక జల్లెడ కూడా తీసుకోండి. ఏదైనా ఒక గిన్నెని కొలతగా తీసుకోండి. ఇది కొంచెం స్మాల్ సైజ్ తీసుకున్నాను నేను. కొలత అనేది ఇంపార్టెంట్ కేక్ ఎప్పుడైనా సరే. ఇది కొంచెం పెద్ద సైజుది. ఈ ఎగ్స్ ఒకటే మార్పు ఉంటాయి. ఇదే బౌల్తో మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఆ పెద్ద సైజ్ బౌల్కి అయితే 3 ఎగ్స్, దీనికైతే 2 ఎగ్స్ పడతాయి. ఇంకా కొంచెం పెద్దది తీసుకుంటే 4 ఎగ్స్. ఇదే బౌల్తో ఒక బౌల్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఇది బేకింగ్ సోడా చిన్న టీ స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. ఇది కేకుల్లో వేసుకుంటారు, బాగా బేక్ అవుతుంది. ఇది కుకింగ్ సోడా, అంటే బజ్జీల్లో వేస్తాం కదా, అది తిని సోడా అని కూడా అంటారు. ఇది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోండి. వీటిని జల్లించండి బాగానే. ఇది పక్కకు పెట్టుకోండి. ఏదైనా ఒక పెద్ద సైజు గిన్నెని తీసుకోండి. అదే బౌల్తో ఒక బౌల్ బెల్లం తురుము తీసుకున్నాను. పొడి పొడిగుండే బెల్లం తురుము తీసుకోండి. ముక్కల కింద కొట్టుకుని మిక్సీలో వేసుకుంటే ఇలా పొడి కింద తయారవుతుంది. మీరు ఇదే ప్లేస్లో పంచదార తీసుకోవచ్చు. పంచదారని తీసుకుని మిక్సీ వేసి జల్లించుకుని తీసుకోవాలి. అదే బౌల్తో నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇవి రెండింటిని బాగా కలిసేలాగా స్పూన్ కానీ ఇలా విస్కర్ ఉంటే బాగా కలుపుకోండి. కొంచెం ఎక్కువసేపే కలుపుకోవాలి. దీనికి నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. చిన్న సైజు బౌల్ కాబట్టి 2 ఎగ్స్, ఇది ఒక్కటే మార్పు ఉంటుంది. ఈ 2 ఎగ్స్ని పగలగొట్టుకుని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకుని బాగా కలుపుకోండి. ఎంతసేపు అంటే ఇవన్నీ కరిగి ఒక బ్యాటర్లా తయారవ్వాలి, అంతసేపు కలుపుకోవాలి. కేక్ ఎప్పుడైనా బాగా కలుపుకుంటేనే బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా పిండి జల్లించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాక పర్వాలేదు, నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ వేసేసా. వేసి బాగా కలుపుకోండి. ఒకే రొటేషన్లో కలుపుకోవాలి, బ్యాక్ సైడ్కి తిప్పకూడదు. మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా క్రీమీలా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఎగ్ అంటే స్మెల్ వస్తుంది కాబట్టి వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి. చిన్న టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో 2 ఇలాచీలు కూడా పొడి చేసుకుని వేసుకోవచ్చు, కానీ ముందే జల్లించినప్పుడే వేసుకుని జల్లించుకోవాలి. అవి కూడా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఏదైనా ఒక అంచున్న ప్లేట్ని తీసుకోండి. నేను స్టీల్ ప్లేట్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ గిన్నె ఉంటే తీసుకోవచ్చు. ఏదైనా అల్యూమినియం గిన్నె అయినా స్టీల్ గిన్నె అయినా ఏది తీసుకున్నా పర్లేదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఉంటే ఇవన్నీ చేయనవసరం లేదు, డైరెక్ట్ ఆ పేపర్ వేసి ఈ బ్యాటర్ని వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసినాక 2 స్పూన్ల వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకుని దీని మీద ఇలా చుట్టూరా చల్లి వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఇలా చేసినాక ఎక్స్ట్రా పిండిని తీసేయండి. తర్వాత ఈ బ్యాటర్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు 3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. మీ దగ్గర బిర్యానీ గిన్నె ఉన్నా తీసుకోవచ్చు, దలసరి గిన్నె తీసుకోండి, లేకపోతే నాన్ స్టిక్ గిన్నె అయినా తీసుకోవచ్చు. నేను ఒక చిన్న టీ గ్లాసు ఇసుక వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒక ప్లేట్ని తిరగబెట్టి పెట్టండి. చిన్న సైజు ప్లేట్ తీసుకోండి, మీరు స్టీల్ ప్లేట్ కూడా తీసుకోవచ్చు. ఇది ముందుగానే మూత పెట్టి 10 నిమిషాలు హీట్ చేసినాక మూత తీసి ఇది పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. మామూలుగా అయితే నాకు 45 మినిట్స్ వరకు పడుతుంది. ఇది చిన్న కేకే కాబట్టి 30 మినిట్సే పట్టింది. ఇంకా ముందే తీసేయాల్సింది, కొంచెం కలర్ చేంజ్ అయింది కింద. అంటే ఒక 30 మినిట్స్ అయిన కాడి నుంచి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి.
45 మినిట్స్ కూడా పట్టొచ్చు, మీ స్టవ్ని బట్టి ఉంటుంది. సిమ్లో పెట్టుకుని స్టీమ్ చేసుకోండి. తర్వాత ఓ టూత్ స్టిక్ పెట్టుకుని చెక్ చేసుకుంటే అంటుకోకుండా వస్తే రెడీ అయినట్టే. తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని చల్లారినాక అంచుల్ని ఇలా చాక్ సహాయంతో ఓపెన్ చేసుకోండి, ఈజీగా వస్తుంది కేకు. తర్వాత ఇలా అంచున్న ఒక గిన్నెని తీసుకుని దీని మీద ట్యాప్ చేయండి, ఇలా సులువుగా వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. చాలా ఫ్లఫీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎలా వచ్చిందో. అంతేనండి, కేక్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.